వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. అసలు రావడమే మళ్ళీ అయిపోయిన బతుకమ్మ వీడియో పెట్టి వచ్చేసింది అనుకుంటున్నారా? మాకైతే ఈ నవరాత్రులు మొత్తం కూడా ప్రతిరోజు బతుకమ్మ ఆడుతున్న ఫీలింగ్‌లోనే ఉన్నామనమాట. ఫస్ట్ డే అంత బాగా సెలబ్రేట్ చేసుకోలేకపోయినా గూడా, మా వీధిలో మాత్రం ఆహ్, అదే స్వింగ్‌లో ఉన్నామనమాట. బతుకమ్మ ఆడే స్వింగ్‌లోనే ఉన్నాము. అండ్ ఇట్లా బతుకమ్మ అయిపోయిన తర్వాత నుంచి అంటే అమావాస్య నెక్స్ట్ డే నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అని అందరికి తెలుసు గదా! అయితే మేము పెద్దగా పెద్ద ఎత్తున భారీగా ప్లానింగ్ జేసుకొని చేస్తుందేమీ లేదు. కానీ పారాయణ మాత్రం చేసుకుందాం అనిపిచ్చింది. అందుకనే అందరం ఒక మాట మీద అనుకోని దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఎవరికి వీలు ఉన్నట్టుగా, ఎవరికి తోచినట్టుగా అట్లా అమ్మవారి పూజ చేసుకొని స్తోత్ర పారాయణ అయితే స్టార్ట్ చేశామనమాట. ఫస్ట్ రోజు మనకి బాల త్రిపుర సుందరి అమ్మవారు మనకి దర్శనమిస్తారు గదా! అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి పెడుతూ ఉంటారు గదా! రెండవ రోజు గాయత్రి అమ్మ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారికి అల్లంగాయలు. మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, అమ్మవారికి పాయసాన్నం. ఇట్లా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి అని ఇప్పుడు మనం ఏ షార్ట్ ఓపెన్ చేసినా, ఏ వీడియో ఓపెన్ చేసినా అవే కనిపిస్తూ ఉన్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, మనకు చేతనైనట్టు అమ్మకి ఈరోజు ఈ స్పెషల్ డేస్‌లో ఈ నైవేద్యం పెడితే సరిపోతుందని మనకు తోచింది ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టినా గూడా అమ్మ స్వీకరిస్తుందేమో అని మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. పానకం, వడపప్పు నివేదించినా కూడా అమ్మ తీసుకుంటుంది. నాకు ఈరోజు ఇదే కావాలి అని ఏమి అనదు. కాకపోతే ఆ రూల్ ఉందని మనం ఏ వీడియో చూసినా మనకు కనిపిస్తూ ఉంటుందనమాట. అది ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఓపికను బట్టి, ఎవరి తాహతను బట్టి కొంతమంది అదే రోజు ఆ రంగు చీరలతోటి అమ్మవారిని పూజిస్తూ ఏ రంగు పువ్వుని అమ్మవారికి నివేదించాలి, ఏ రంగు చీరని నివేదించాలి, ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అనేవి తెలుసుకొని చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. కానీ అవన్నింటిని పక్కన పెట్టి మాకొచ్చిందేంటి, మేము చేయగలిగిందేంటి అని ఒకటి ఆలోచించుకొని మేము చేస్తున్న పనిది. ఏంటి అంటే అందరికీ చదువొస్తుంది. చదువు రాని వాళ్ళు బుక్ చూసైనా చదవగలిగే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి జస్ట్ అమ్మవారి పారాయణ, అమ్మవారి 1000 నామాల్ని ఒక్కసారి రివైండ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అందరం ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ రోజు అక్క వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా బాగా నిర్విఘ్నంగా అయితే పూర్తి చేసుకున్నాము అమ్మవారి స్తోత్ర పారాయణ. దాంతో పాటు చిన్న చిన్న అష్టకాలు, స్తోత్రాలు కూడా పారాయణ చేశామనమాట. కానీ నిజంగా ఎంత బాగా అనిపిస్తదంటే ఒక గంట, గంటన్నర సేపు మనము మనకున్న ఈ ఏమంటారు? ఈతి బాధలంటారు గదా! సంసార బాధలు, ఆ బాధలు, ఈ బాధలు వాటన్నింటి ఒక గంటన్నర సేపు మనం పక్కన పెట్టేసామనమాట. దానిపైనే దృష్టి ఉంటది. కళ్ళు చూస్తూ ఉంటాయి నామాన్ని. నోరు చెప్తూ ఉంటదనమాట. దానిపైనే కాన్సంట్రేట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏం చదవాలి అన్న ఒక ధ్యాస ఉంటుంది. అంతే. ఆ గంటన్నర సేపు మాత్రం ఆ రోజు మొత్తానికి బూస్టప్ ఇచ్చినట్టుగా అనిపిస్తది. కానీ ప్రతిరోజు ఇట్లా జేసుకోలేం కదా! ఎందుకంటే ఈ నవరాత్రులు మాత్రం ఎంత పనున్నా గూడా కొంచెం పక్కన బెట్టి, కొంచెం టైం కేటాయించుకొని అమ్మ కోసం ఇట్లా జేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు అంటే అందరికీ వర్కౌట్ అవ్వదు. ఎవరికైనా వీలు పడదనమాట. అండ్ ఇట్లాంటి స్పెషల్ డేస్‌లోనైనా చేస్తే బావుంటదనిపించుకొని జేస్తున్నాము. మాతో పాటు పెద్దవాళ్ళున్నారు అంటే చిన్న పిల్లలు గూడా ఉన్నారనమాట. ఎంత చక్కగా చదువుతుందో ఆ అమ్మాయి గూడా అన్ని గోవిందనామాలు చెప్తూ అనమాట. అక్క వాళ్ళైతే ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ పెట్టినా గూడా ఫస్ట్ అక్క వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. అలా నెక్స్ట్ డే నెక్స్ట్ ఎవరు అనుకుంటూ మేము తలపెట్టిన ఆ పారాయణ కంప్లీట్ చేస్తామనమాట. మధ్యలో ఎవరికన్నా వీలు పడకుండా చేసుకోకపోయినా కూడా మళ్ళీ ఆ రోజు పారాయణ కూడా అక్క వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇట్లా అనుకోవడం గాదు. దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇట్లా సహకరించే వాళ్ళు కూడా ఉంటే ఏదైనా ముందుకెళ్తూ ఉంటుందనమాట. మేము గ్రూప్ పెట్టుకొని పారాయణ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈసారి వద్దు ఏమో ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకులే చేసుకోవాలి అని ఆపింది ఎప్పుడు లేదనమాట. మేము గ్రూప్ ఏ ఉద్దేశంతోటి స్టార్ట్ చేస్తున్నామో అప్పటినుంచి ఇప్పటి వరకు ఆపకుండా నిర్విఘ్నంగా అమ్మవారి దయ వల్ల అయితే పారాయణ అయితే కావిస్తూ ఉన్నామనమాట. అందులో ఒక్కొక్కరు యాడ్ అవ్వడం తప్పించి ఉన్నవాళ్ళు రాకుండా ఉండడం లేదంటే వెళ్ళిపోవడం లాంటివి లేకుండా ఇంకా జనాలు ఎక్కువ అవుతున్నారనమాట. అంటే ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కొత్త వ్యక్తి మా గ్రూప్‌లో యాడ్ అయ్యారనమాట. మనిషి మాకు పాతే. బట్ మా గ్రూప్‌లో కొత్త గాబట్టి అలా జెప్పాను. ఈరోజు గాయత్రి మాత అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారనమాట. అమ్మవారికి అల్లం గారెలు నివేదించుకోవాలి. అండ్ ఈరోజైతే హారిక వాళ్ళ ఇంట్లో స్తోత్ర పారాయణ చేశామనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది వాళ్ళ ఇంట్లో కూడా.
మేమెప్పుడు ఎంతమంది కూర్చొని పారాయణ చేస్తామో అంతకంటే కొంచెం డబల్ సంఖ్యలో జనాలైతే వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. అందరూ ఒకేసారి అమ్మవారి నామాన్ని చెప్తూ ఉంటే అసలు మా చెవుల నిండా కూడా అమ్మవారి నామమే అలా వినిపిస్తూ ఉందనమాట. మేము చదువుతున్న నామము పక్కన వాళ్ళు చదివిన నామం మా చెవులోకి అలాగా మొత్తం మా మైండ్‌లో మొత్తం అమ్మవారి నామమే ఆ గంటన్నర సేపు చాలా అంటే చాలా బా జరిగింది. కొంచెం జనాలెక్కువున్నందువల్లనో, లేదంటే చదివిన ఆ నలుగురైనా కూడా కొంచెం గట్టిగా చదవడం వల్లనో గానీ, చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు గూడా అమ్మవారి నామాన్ని సుస్పష్టంగా చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట. ఎంత ఎక్స్‌పెక్ట్ జేయలేదు అందరూ చదువుతారని. అండ్ ఈ వీడియోస్ చేస్తుంది కూడా దానికోసం అనే గాదు, చూసిన వాళ్ళలో కొద్దో గొప్పో గూడా ఒకరో ఇద్దరో పారాయణ చేస్తారు, నేర్చుకుంటారనే ఒక సదుద్దేశంతో మాత్రమే చేస్తుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. రేపటి నుంచి నవరాత్రులు వచ్చే పారాయణ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై శ్రీ మాత్రే నమః.